పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెల్లమల. సో వెల్కమ్ టు వీక్లీ బిజినెస్ రౌండప్. సో ప్రతి వారం మనం మార్కెట్లో గత వారం ఏం జరిగింది అన్న దాని గురించి ప్రతి శనివారం రోజు మనం ఈ డిస్కషన్ పెట్టుకుంటున్నాము. సో మనం ముందుగా నిఫ్టీని గమనించినట్లయితే లాస్ట్ 1 వీక్లో 1.3% హైయర్ సైడ్ మూవ్ అయింది. సో మేజర్గా మనకి బ్యాంక్స్ అనేవి బాగా వీక్గా ఉన్నాయి అండ్ బట్ స్టిల్ మనకి ఐటీ సపోర్ట్ చేయడం వల్ల మనకి నిఫ్టీ అట్లీస్ట్ 1.3% అనేది హైయర్ సైడ్ మూవ్ అయింది. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే కేవలం 0.6% మాత్రమే హైయర్ సైడ్ మూవ్ అయింది. సో బేసిక్గా మనకి ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ యాక్చువల్గా ఎక్కువగా సపోర్ట్ చేయాల్సింది. మనకి పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండడం వల్ల సో యాక్చువల్గా డిసప్పాయింట్మెంట్ అంటే బ్యాడ్గా ఏమీ రాలేదు, ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అవ్వలేదు అంతే. సో ఎప్పుడైతే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని రిజల్ట్స్ అనేవి మీట్ అవ్వవో దెర్ విల్ బీ డెఫినెట్లీ డీప్ కరెక్షన్. సో శుక్రవారం అంటే ఈరోజు మనకి మార్కెట్లో పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా డ్రాగ్ చేసింది. అండ్ మొన్నటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంకే ఇండెక్స్ మొత్తాన్ని అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కూడా హైయర్ సైడ్ పుల్ చేసింది. బట్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంతవరకు వీక్నెస్ చూపించడంతో మనకి బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ రాలేదు, కానీ పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ కొద్ది వరకు సపోర్ట్ చేయడంతో మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాస్ట్ 1 వీక్లో 0.6% హైయర్ సైడ్ మూవ్ అయింది. అండ్ మిడ్ క్యాప్ అయితే 2.5% అండ్ యాజ్ వెల్ యాజ్ స్మాల్ క్యాప్ అయినట్లయితే దాదాపుగా 3.5% హైయర్ సైడ్ మూవ్ అయ్యాయి. సో బేసిక్గా మనకి ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఒక నిఫ్టీ మూమెంట్కి మాత్రం మనకి ఐటీ మంచి సపోర్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో మార్కెట్ మూమెంట్ని మీరు గమనించినట్లయితే ఈ మనకు పర్టికులర్గా నెంబర్ సీజన్ స్టార్ట్ అయింది. అంటే కంపెనీస్ వాటి యొక్క నెంబర్స్ని పోస్ట్ చేయడం మొదలుపెట్టాయి, అంటే రిజల్ట్స్ని ఇవ్వటం మొదలుపెట్టాయి Q1 రిజల్ట్స్ని. సో Q1 రిజల్ట్స్కి అనుకూలంగా డెఫినెట్గా ఇంకా స్టాక్స్ డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి. రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయినట్లయితే డెఫినెట్గా హైయర్ సైడ్ వెళ్తాయి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బాగోకపోతే డౌన్ సైడ్ వస్తాయి. సో బేసిక్గా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది గైడెన్స్. సో నెక్స్ట్ ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద మనం కొంతవరకు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో పర్టికులర్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి సంబంధించి ఎంటైర్ ఇండస్ట్రీ అంటే ఇండెక్స్ మొత్తం కూడా కొద్దిగా PE రేషియోకి బాగా డీవియేట్ అయింది. అండ్ కంపెనీ నెంబర్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఆయా పర్టికులర్గా బాగా ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీస్లో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ కరెక్షన్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో నెంబర్స్ని ఇప్పటి నుంచే స్పెక్యులేట్ చేయదు, దేన్ని మనం నెంబర్స్ రానివ్వండి, నెంబర్స్ వస్తూ ఉంటాయి. నెంబర్స్కి అనుకూలంగా మాత్రమే అంటే ఫండమెంటల్స్కి అనుకూలంగా మాత్రమే ఇప్పుడు మార్కెట్ రియాక్ట్ అవడానికి పర్టికులర్గా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో మార్కెట్స్ ఆల్రెడీ బాగా హైలో ఉన్నాయి కాబట్టి చిన్న నెగిటివ్ న్యూస్లు కూడా ట్రిగ్గర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మీరు గమనిస్తే మనకి కరెక్ట్గా 2023 సంవత్సరంలో జరిగింది కూడా అదే. మనకి బాగా అంటే 2023 మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మనకి రిజల్ట్స్ రావడం మొదలుపెట్టి అక్కడి నుంచి ర్యాలీ మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం అగైన్ హైలో ఉన్నాం. సో హైలో ఇప్పుడు మళ్ళీ మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ హైలో రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా గమనిస్తూ ఉండండి. సో బేసిక్గా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వీక్లో ఉన్నటువంటి మేజర్గా సెబీ వర్సెస్ ఈ హిడెన్బర్గ్ ఒక రకంగా ఒక యుద్ధమే చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో. సో బేసిక్గా అదానీ మీద హిడెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణల వల్ల, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ వల్ల సో ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్స్ చాలా ఇంపాక్ట్కి గురయ్యాయి, చాలా కరెక్షన్కి గురయ్యాయి. అండ్ పర్టికులర్గా అదానీ స్టాక్స్ లాంటివి అయితే 70-80% కరెక్షన్స్కి గురయ్యాయి. చాలామంది ఇన్వెస్టర్స్ డబ్బులు కోల్పోయారు. సో బేసిక్గా ఇంతటి హ్యూజ్ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసినటువంటి హిడెన్బర్గ్ మీద సెబీ అయితే ఒక షోకాస్ నోటీస్ని అయితే ఇష్యూ చేసింది. సో బేసిక్గా మీరు ఏ బేసిస్ మీద మీరు రిపోర్ట్స్ జనరేట్ చేశారు, యూ హ్యావ్ టు గివ్ ఏ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ నాట్ విల్ గో ఫర్ ద లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్తాము. మీరు ఇంతకుముందే షార్ట్ సెల్ చేసేసి ప్రీవియస్గానే మీరు ఇట్లాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించేశారు మార్కెట్లో అని చెప్పేసి సెబీ అభియోగాలు అయితే వేసింది. సో దానికి ధీటుగా హిడెన్బర్గ్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు. సో బేసిక్గా మేమైతే ఎటువంటి షార్ట్ పొజిషన్స్ తీసుకోలేదు. అండ్ మేము మీ లీగాలిటీలోకి రాము, మేము ఇండియన్స్ కాదు, మాది ఇండియన్ కంపెనీ కాదు. అండ్ మేము ఎటువంటి షార్ట్ పొజిషన్స్ కూడా డైరెక్ట్గా మేము తీసుకోలేదు. అసలు మీరంటూ ఫస్ట్ షోకాస్ నోటీస్ ఇష్యూ చేయాలి అంటే ఎంక్వైరీ చేయాలి అని అంటే మీరు కొటాక్ సో బేసిక్గా కొటాక్ని ఎంక్వైరీ చేయాలి, కొటాక్ గ్రూప్ని ఎంక్వైరీ చేయాలి. కొటాక్ సో బేసిక్గా మీరు వాళ్ళని వదిలేసి బేసిక్గా అక్కడ బిల్డ్ అయిన షార్ట్ పొజిషన్స్ అన్ని వాళ్ళని వదిలేసి మీరు మా మీదకి వస్తున్నారు. వీ హార్డ్లీ టుక్ ఏ కమిషన్. సో ముందుగా రిపోర్ట్ని బయటకి ఇచ్చి
వీటికి ఒక కమిషన్ ఆఫ్ 25% అని చెప్పేసి అన్నారు. దెర్ ఈస్ అ మిడిల్ మ్యాన్. సో బేసిక్గా మిడిల్ మ్యాన్ పేరు కూడా అందులో ఉంటుంది. ఆ మిడిల్ మ్యాన్ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేది. సో బేసిక్గా ఎప్పుడైతే హిడెన్బర్గ్ కొటాక్ యొక్క పేరును కూడా పేర్కొందో మనకి స్టాక్లో, కొటాక్ స్టాక్లో కూడా హ్యూజ్ కరెక్షన్ అయితే వచ్చింది. ఆ డే 4% ఆల్మోస్ట్ స్ట్రైట్ అవే ఫాల్ అయిపోయింది. ఇమీడియట్గా తర్వాత కొటాక్ గ్రూప్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మాకంతటా మా ఫండ్స్ తోటి మేమేమీ షార్ట్ చేయలేదు. సో బేసిక్గా అకౌంట్ హోల్డర్స్, ఓవర్సీస్ అకౌంట్ హోల్డర్ కుడ్ షార్ట్ చేసి ఉంటారు, కానీ అది మాకంతటా మేము చేసిందే కాదు. ఆ వచ్చిన డబ్బుల్లో వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఇచ్చుకొని ఉంటారు, కానీ డైరెక్ట్గా కొటాక్కి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చాక అగైన్ కొటాక్ బ్యాంక్ ఈవెన్ స్టార్టెడ్ స్టెబిలైజింగ్. సో బేసిక్గా ఈ సెబీ అండ్ హిడెన్బర్గ్ మధ్యలో అయితే ఇంకా కంటిన్యూస్గా వార్ జరుగుతూనే ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈ కాన్వర్జేషన్స్లో ఈ హిడెన్బర్గ్ ఇంకేమన్నా కొన్ని కీలకమైన మాటలను వదులుతుందా, ఇంకేమైనా రిపోర్ట్స్ని తీసుకొస్తామని చెప్తుందా ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెబీ న్యూ రూల్స్ ఆన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో ఇది కూడా మార్కెట్ని మనకి పర్టికులర్గా ట్రేడర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా కొంతవరకు ఎఫెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో సెబీ ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి సంబంధించి. సో బేసిక్గా మనం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఎప్పటికప్పుడు పే చేసేస్తూ ఉంటాము, కాకపోతే బ్రోకర్స్ మాత్రం ఎక్స్చేంజెస్కి మంత్లీ వన్స్ పే చేస్తూ ఉంటారు. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది వాళ్ళకి టర్న్ ఓవర్ బేసిస్ మీద వాళ్ళకి డిస్కౌంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే మీ దగ్గర ₹1 తీసుకోకపోయినప్పటికీ వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు అంటే త్రూ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో బేసిక్గా ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి సంబంధించి కొంతవరకు మేము రెగ్యులేషన్ తీసుకురావాలి. మీరు టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు కదా ఇప్పటి వరకు, సో బేసిక్గా అదంతా కూడా స్క్రాప్ చేసేయండి. అలా కాదు, వన్ సింగిల్ రేట్ పెట్టాలి. మీరు ఎప్పుడే పే చేసినా, ఎంత టర్న్ ఓవర్ చేసినా కానీ ఒకటే రేట్లో ట్రాన్సాక్షన్ జరగాలి అని చెప్పడంతో సో బేసిక్గా ఇమీడియట్గా అదే డే ఏంజిల్ వన్ అవ్వచ్చు, మోతిలాల్ అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ఒక హ్యూజ్ కరెక్షన్ కూడా కనిపించింది. సో బేసిక్గా దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే వాళ్ళకి పర్టికులర్ ఎక్స్పెండిచర్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సహజంగా కొన్ని పెద్ద కంపెనీస్ కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి చాలా డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. సో అలా కాదు, మీరు మధ్యలోకి తీసుకొచ్చేయండి అనేసరికి వాళ్ళకి అక్కడ చాలా రెవెన్యూ లూజ్ అయిపోతున్నారు, అంటే చాలా డబ్బులు కోల్పోతున్నారు మార్జిన్స్ని. సో బేసిక్గా వాళ్ళు అగైన్ ఆ మార్జిన్స్ని నిలబెట్టుకోవాలి అని అంటే దే హ్యావ్ టు ఇంక్రీజ్ ద బ్రోకరేజ్ స్ట్రక్చర్. సో ఈవెన్ జిరోదా ఫౌండర్ కూడా బయటకు వచ్చి చెప్పారు, లైక్ వీ విల్ బి ఎఫెక్టెడ్ హెవీలీ. జిరోదా ఇప్పటి వరకు అయితే డెలివరీకి అయితే ఇంతవరకు ఎటువంటి బ్రోకరేజ్ తీసుకోవట్లేదు, బట్ గోయింగ్ ఫర్దర్ డెలివరీ కూడా మేము ఛార్జ్ చేయొచ్చు బ్రోకరేజ్ అనే ఒక విషయం గురించి అయితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. బ్రోకరేజెస్ మైట్ ఛార్జ్, ఈవెన్ జిరోదా లాంటి వాళ్ళు కూడా ఛార్జ్ చేయడం మొదలు పెడతారు డెలివరీ ఫర్ స్టాక్స్ అండ్ ఆల్. అండ్ దాంతోపాటుగా ట్రేడింగ్కి, ఇంట్రాడే ట్రేడింగ్కి సంబంధించి ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో బ్రోకరేజ్ ఛార్జెస్, వాటిని కూడా ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు కనిపించేది ఏం లేదు, యాక్చువల్గా వాళ్ళు ఆల్మోస్ట్ స్టాండ్లోకి వచ్చేస్తున్నారు అందరూ. సో ఇట్లా ట్రాన్సాక్షన్ ఛార్జ్ పెరిగితే డెఫినెట్గా ఏ కంపెనీ కూడా వాళ్ళ జేబుల్లో నుంచి అయితే పే చేయరు, డెఫినెట్గా మనకే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో పర్టికులర్గా సెబీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం, ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెంచడం వల్ల ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ట్రేడింగ్. ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ అయిపోవటం వల్ల చాలామంది రిటైలర్స్ రారేమో అన్న ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ రియల్లీ మేకింగ్ ట్రేడింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ పెరగటం వల్ల నార్మల్గా చాలామంది ప్రాఫిటబుల్గా ఉన్న జస్ట్ బ్రోకరేజెస్ వల్ల వెనకబడిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జెస్ పెంచడం వల్ల అసలు ప్రాఫిట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఇంకా తగ్గిపోవడానికి స్కోప్ కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్లోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని వెనక్కి గుంజే ప్రయత్నం సెబీ చేస్తుంది. ఎవరైతే ప్రాఫిట్లోకి ఆల్రెడీ కొంతవరకు వెళ్ళుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా, అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా వింటున్నాం కదా, ట్రేడింగ్ని 30% స్లాబ్. సో ఓవరాల్గా అయితే ఈ ట్రేడింగ్ కమ్యూనిటీ మీద అయితే హ్యూజ్ బర్డన్ని క్రియేట్ చేయాలి. అటు బ్రోకర్స్ త్రూ అయి ఉండొచ్చు, వీళ్ళ త్రూ అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాల మీన్స్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి సెబీ ప్లాన్ చేసింది. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చింది సెబీ. సో ఏవైతే మనకి అన్ఆథరైజ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఇప్పుడు బేసిక్గా ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడుతూ ఉంటారు కదా, మన క్వాంటిటీ జరిగిన తర్వాత కొంచెం సీరియస్గా తీసుకుంది. సో ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడ్డప్పుడు సహజంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజెస్కి తెలియడానికి టైం పట్టచ్చు, సెబీకి తెలియడానికి టైం పట్టచ్చు, కానీ బ్రోకర్ నోటీస్లో అయితే ముందుగానే ఉంటాయి. సో బేసిక్గా బ్రోకర్స్ ముందుగానే ఇన్ఫామ్ చేయాలి మాకు ఇట్లాంటివి జరిగినప్పుడు. సో బేసిక్గా దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ని తయారు చేసుకోండి, అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ సచ్ థింగ్స్.
అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తోంది. సో ఇక్కడ నుంచి బ్రోకర్స్ అయ్యి ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసి చెప్పాలి అనే విధంగా ఫ్రేమ్వర్క్ని చేంజ్ చేయమని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక నోటీస్ ఇచ్చింది. సో రీసెంట్గా మీరు గమనించినట్లయితే ఈ వారం అంతా ఎక్కువ సెబీ సైడ్ నుంచి ఉన్నటువంటి న్యూస్లే కానీ అదర్ మార్కెట్ న్యూస్లు ఎక్కువ కనిపించట్లేదు, అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప. సో ఏ పార్ట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ వన్ ఇంటర్నేషనల్ న్యూస్, దట్ ఈస్ జేపీ మోర్గన్. సో బేసిక్గా జేపీ మోర్గన్ యూఎస్ స్టాక్స్ కరెక్షన్ ఒక 20% వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సింపుల్, వాళ్ళు చెప్పిన దానికి చాలా లాజికల్గా ఉంది. వాళ్ళే మార్కెట్ క్రాష్ అనట్లేదు, క్రాష్ అంటే నమ్మేవాళ్ళం కాదేమో, కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. సో బేసిక్గా వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అని అంటే ర్యాలీ చాలా బాగా జరిగింది యూఎస్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే యూఎస్ మార్కెట్స్ అద్భుతంగా ర్యాలీ అయ్యాయి. అండ్ ఇదంతా రిజల్ట్ సీజన్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, యూఎస్లో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ రిజల్ట్స్ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వవు. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకపోతే డెఫినెట్గా ఆయా స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్కి అయితే గురవుతాయి. క్రాష్ కాదండి, దయచేసి ఎవరైనా అర్థం చేసుకోండి. ప్రాఫిట్ బుకింగ్ అంటే కరెక్షన్ జరగటము, క్రాష్కి మధ్యలో చాలా తేడా ఉంటుంది. సో బేసిక్గా ఒక 20% వరకు కూడా కరెక్షన్ జరగడానికి స్కోప్ ఉండొచ్చు. రకరకాల స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్స్లోకి వస్తాయి. సో ఓవరాల్గా ఇండెక్స్లు కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి ఓవరాల్గా అని చెప్పేసి జేపీ మోర్గన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దట్ విల్ హ్యాపెన్ విత్ ఇన్ నెక్స్ట్ 3 months, ఒక 3-4 monthsలో జరగచ్చు ఈ ఫినామినా అంతా అని చెప్పేసి అంటుంది. సో వాళ్ళు చెప్పిందే కనుక నిజమై యూఎస్లో కూడా కొద్దిగా ఏమైనా కరెక్షన్స్ జరిగితే డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్లో కూడా కొంత రిపెల్ ఎఫెక్ట్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నెంబర్స్ ఏమి అద్భుతంగా రాకపోతే మన దగ్గర కూడా అద్భుతమైన నెంబర్స్ అయితే ఉండడానికి అవకాశం లేదు. డెఫినెట్గా ప్రపంచం అంతా ఒక టైంకి ఇన్లైన్ అయ్యే నడుస్తూ ఉంటాయి. సో బేసిక్గా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మనం కూడా కొంతవరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ అక్కడైతే నెంబర్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటానికైతే చాలా హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ వాళ్ళ జీడిపి డేటాస్ అవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి. వాళ్ళ గ్రోత్ అయితే తగ్గుతోంది. గ్రోత్ తగ్గితే నెంబర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అది బేసిక్, ఎవరైనా బేసిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయమే. సో బేసిక్ నెంబర్స్ అయితే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. వెన్ నెంబర్స్ ఎఫెక్ట్ దేర్ విల్ బీ అ కరెక్షన్. సో బేసిక్గా మార్కెట్లో కరెక్షన్స్ ఇలానే స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ హౌ ద కరెక్షన్ స్టార్ట్. దీన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. సో యాజ్ ఆఫ్ నౌ మనకైతే మార్కెట్లో ఉన్నటువంటి మేజర్ అప్డేట్స్ అయితే ఇవే. బట్ మార్కెట్లో కొంతవరకు ఇంకా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి సంబంధించి అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నారు. అండ్ ఎస్, మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక స్టార్ట్ చేసింది అని అంటే కొంతవరకు ఐటీ సెక్టర్స్ వాటివి అయితే డెఫినెట్గా కొంతవరకు బూస్ట్ అవడానికి అయితే డెఫినెట్గా స్కోప్ కనిపిస్తుంది. బట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది మాత్రం ఎటువంటి కండిషన్లో వచ్చినా కానీ అదొక ఈవెంట్ బేస్డ్ రియాక్షన్స్గానే మార్కెట్లో ఉంటాయి. కొంతవరకు ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ ఫండమెంటల్ ఫైండింగ్ జరగచ్చు. ఎందుకనంటే మనకి ఇప్పుడు నెంబర్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి కంపెనీస్వి. మొన్నటి వరకు వచ్చినంత వరకు కూడా నెంబర్స్ అని చాలా బాగా పోస్ట్ చేశాయి అటు ఇండియన్ కంపెనీస్ అండ్ యూఎస్ కంపెనీస్. సో అప్కమింగ్ నెంబర్స్, ఇప్పటి నుంచి నెంబర్స్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్ అందరూ కూడా. సో బేసిక్గా అది నాట్ జస్ట్ రేవంత్ అని కాదు, జేపీ మోర్గన్ అని కాదు, ఎవరైనా కానీ ఇప్పుడు నెంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే సెంటిమెంట్స్ అన్నీ అయిపోయాయి. ఎలక్షన్ సెంటిమెంట్స్, ఎలక్షన్ ర్యాలీస్, ఎక్స్పైజెడ్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. నౌ వీఆర్ ఇన్ టు ద ఫండమెంటల్స్ అగైన్ బ్యాక్. సో కంపెనీ నెంబర్స్ రాబోతున్నాయి. ఆ నెంబర్స్ని మనం కనుక గమనించుకుంటూ పోతూ ఉంటే నెక్స్ట్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలని ఆపర్చునిటీస్ కనిపిస్తూనే ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈ వారంలో ఉన్నటువంటి న్యూస్ అయితే ఇవ్వేయండి. సో ఇంకేమన్నా నెక్స్ట్ ఏమన్నా మంచి అప్డేట్స్, మంచి న్యూస్ నెక్స్ట్ వీక్లో ఏమైతే ఉంటాయో అగైన్ ఆ న్యూసెస్ తోటి మీకు నెక్స్ట్ శనివారం మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.